శ్రీకాంత్ గారు. AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. తెలుగు తేజం ప్రపంచంలోనే కీర్తి కిరీటం సాధించడానికి చేసిన కృషి, పట్టుదల, మేధాశక్తిని కీర్తిస్తూ భారతరత్న పివి నరసింహారావును స్మృతిస్తూ బ్రాహ్మణులు భారీ ర్యాలీ తీశారు. పివికి భారతరత్న ప్రకటిస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞత సభను నిర్వహించారు. తెలంగాణ భాగ్యనగర్లోని బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి నరసింహారావు విగ్రహం నుంచి పివి మార్గం మీదుగా నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ వరకు దాదాపు 3 కిలోమీటర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా బ్రాహ్మణులు ఈ ఊరేగింపు కృతజ్ఞత సభలో పాల్గొని ఐక్యత చాటారు. పివికి భారతరత్న రావడం తెలుగు వారికి కీర్తి రావడమే కాకుండా బ్రాహ్మణులకు సముచిత గౌరవం లభించింది అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, తనికెళ్ల భరణితో పాటు బ్రహ్మశ్రీ దైవజ్ఞ శర్మ, భారతరత్న పివి మనవడు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ మహిళా మాజీ అధ్యక్షురాలు శ్రీమతి గీతామూర్తి, నడింపల్లి యమునా పాఠక్, వక్కలంక శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, అనురాధ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జమలాపురం శ్రీనివాసరావు, పొన్నాడ సుబ్రహ్మణ్యం, బీజేపీ సీనియర్ నాయకులు అన్నావర్జుల సూర్యప్రకాష్, కప్పర ప్రసాదరావు, ఎల్బీ నగర్ గిరిధర్ శర్మ ప్రసాద్, AB6 న్యూస్ చీఫ్ ఎడిటర్ విష్ణుదాసు శ్రీకాంత్, మాజీ పోలీస్ అధికారి చంద్రమౌళి, కార్యక్రమం కోఆర్డినేటర్స్ ఆలూరి, BSSSF కార్యదర్శి సుధాకర్ శర్మ, నిరంజన్ దేశాయ్, కరణం నియోగి, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బండారు రాంప్రసాదరావు, సభ్యులు జీవీఎల్ నరసింహారావు, బ్రాహ్మణ సంఘం నల్లగొండ నాయకులు పోచంపల్లి రమణారావు, బర్కత్పుర బ్రాహ్మణ భవన్ అధ్యక్షులు గిరిప్రసాద్ శర్మ, బ్రాహ్మణ నాయకులు రాంబాబు, అన్నదాత మాధవరావు, బడంగుపేట అధ్యక్షులు మంగు రాఘవరావు, సూర్యకుమారి, సనాతన ఎంటర్ప్రీనియర్స్ అసోసియేషన్ నుంచి మహిళా ప్రతినిధి స్వర్ణమంజరి తదితరులు పాల్గొన్నారు. భారీ ఊరేగింపుగా నినాదాలతో తరలి వస్తూ పివి ఘాట్ చేరుకున్నారు. అనంతరం భారతరత్న పివికి ఘనంగా నివాళులర్పించారు. పివి నరసింహారావు గారు ఈ రోజున భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన ఇది భారతీయులందరికీ గర్వకారణం. కులము, ప్రాంతము అనేవి కూడా ఉన్నాయి గనక, రాజ్యాంగం ప్రకారం వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం గనక బ్రాహ్మణులుగా మనం ఆనందిస్తున్నాం. తెలంగాణ వారందరూ కూడా ఆనందిస్తున్నారు. వారి హర్షామోదాన్ని తెలియజేస్తున్నారు తప్పితే ఆయన విశ్వమానవుడు, ఒక భారతీయుడే కాదు. ఈ భూమి మీద ఏ సత్పురుషుడైనా, ఏ సజ్జనుడైనా, ఏ రంగంలో అన్నా ఎలా బ్రతకాలి అని అంటే ఆయన జీవితమే ఉదాహరణ అండి. తనని ఆదరించిన, నిరాదరించిన, తాను వారికి ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు తన శక్తియుక్తులన్నింటినీ కూడా ధారపోసి వారు తన పట్ల ఎలా ప్రవర్తించారనేది కాకుండా సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. తనను ఇష్టపడినటువంటి సంస్థ, తామందరూ కలిసి ఉన్నటువంటి సంస్థలో ఎందరో వ్యతిరేకంగా ఉన్న ఆ సంస్థ బాగుని కోరి దానికోసం తన శక్తియుక్తులన్నీ కూడా ధారపోసి ఆ సంస్థ సముద్రంలో మునిగిపోయే పరిస్థితుల్లో దాని తీరానికి తీసుకుని వచ్చి దానికి ఒక అస్తిత్వాన్ని, ప్రకాశాన్ని మళ్ళీ కలిగించి తాను నిలబడి ఆ సంస్థని నిలబెట్టినటువంటి మహామనీషి ఆయన. మనందరికీ కూడా ఆదర్శం. ఏ సంస్థలో ఏ వ్యక్తి అయినా సరే, చిన్న వ్యక్తి దగ్గర నుంచి పై స్థాయి వ్యక్తి వరకు కూడా నాకు ఈ సంస్థ ఏం చేసింది, అది రాజకీయ సంస్థ కావచ్చు, వ్యాపార సంస్థ కావచ్చు, చిన్న ఉద్యోగి కావచ్చు, ఎవరికైనా సరే మన్ని వాళ్ళు నమ్మారు, మనం దాన్ని నమ్మాము అంతే. ఈ విషయంలో ఆయన నీతి శాస్త్రం అంతా కూడా
ఔపోసన బట్టి ఆచరించినటువంటి వారు. దాన్ని చదవటం కాదు, మౌనం సర్వార్థ సాధకం అని చెబుతున్నది నీతి శాస్త్రం. ఆ మౌనంతో సర్వార్థములను సాధించినటువంటి మహాశక్తి సంపన్నులు అయిన మౌనేన కలహం నాస్తి అని చెబుతున్నది. నాన్ కాంట్రవర్షియల్ పొలిటీషియన్ అని ఇవాళ అందరూ ఆయన గురించి చెబుతున్నారంటే ఆ మౌనంతో ఎక్కడ ఎవరితో కూడా కలహం అనేటువంటిది లేకుండా విభేదించకుండా ఉన్నారు. మానము మౌనము రెండును మానవునకు సుఖమునిచ్చు మన్నన తెచ్చున్నాడు. ఆయన ఆత్మాభిమానం ఎక్కడా కూడా తగ్గకుండా తనకున్నటువంటి అపారమైనటువంటి జ్ఞానశక్తితో ఆయన మౌనంగా నిలబడి తను అనుకున్నటువంటి దాన్ని సంకల్ప రూపంలో సాధించారు. కక్షలు కట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పదవిలోంచి ఆయన దిగిపోయేంత వరకు కూడా వెనకాల తెరచాటున కృషి చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ స్వర్గంలో తలదించుకునేలాగా ఆయన వ్యక్తిత్వంతో జీవించారు. ఆయన వద్దు అని అంటే దాన్ని వదిలేశారు అలా తృణప్రాయంగా. రామాయణం చదవటం కాదు, తెల్లవారితే సార్వభౌముడయ్యేటువంటి వాడిని నువ్వు వద్దు అంటే ఎలా వెళ్ళిపోయాడో అలా ముఖ్యమంత్రిగా కాదు అని అంటే పైన అధిష్టానం అలాగే అని వెళ్ళిపోయారు. దాని గురించి ఎక్కడా ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు ఆయన. ఇవాళ తనకి అర్హత లేని సీటు ఇవ్వటం లేదని చెప్పి ఎంతంత ఆగం చేస్తున్నారో చూస్తున్నాం మనం. తనకి అర్హత లేని సీటు తనకి రావటం లేదని తనకి వచ్చినటువంటి పదవిని ఆగమాగం చేసి అల్లర్లు చేసి వాళ్ళు దిగిపోమ్మంటే అధిష్టానం కూడా సరే మీరు వచ్చేసేయండి అని అంటే ఒక్క మాట మాట్లాడకుండా వచ్చారు. ఆయన ఆశ్చర్యంగా ఉంటుందండి ఆయన జీవితాన్ని చూస్తుంటే. నేను 1994లో సత్యసాయిబాబా వారి 69వ జన్మదినోత్సవానికి పుట్టపర్తిలో నన్ను కూడా వ్యాఖ్యానం చేయమని పిలిచారు. వారు ప్రధానమంత్రిగా సభలో ఉంటే నేను ఆయన్ని పిలిచాను. భారతీయ రాజకీయ చరిత్రనే మలుపు తిప్పిన రాజనీతి బృహస్పతి మన ప్రియతమ ప్రధాని పివి నరసింహారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారండి. ఆయన వస్తూ అలా పైకి వస్తూ అలా పలకరించినట్టుగా పరమ సూక్ష్మంగా చూశారు నా వంక. పరమ సూక్ష్మమైనటువంటి చూపది. అంటే నువ్వు నన్ను పిలిచిన విధానం నేను గమనించాను అన్నట్టుగా ఉన్నదండి. అది ఒక క్షణంలో చాలా తక్కువ భాగం అన్నమాట. అంత పరమ సూక్ష్మమైనటువంటి వ్యక్తిత్వం అయినది. తర్వాత నాగఫణి శర్మ గారి అవధానానికి వచ్చారు. ఈ ప్రపంచంలో ఎవరికీ పట్టినటువంటి అదృష్టం పివి నరసింహారావు గారి సహృదయం సంస్కారం వల్ల నాగఫణి శర్మ గారికి పట్టిందండి. ఒక ప్రధాన మంత్రి ముఖ్య అతిథిగా వచ్చి అవధాని పక్కన కూర్చుని దాదాపుగా 45 నిమిషాలు గంట సేపు కూర్చుని ఆ పద్యాలన్నీ వినటం అనేటువంటిది తెలుగు పద్యానికి గర్వకారణం, అవధానానికి గర్వకారణం, తెలుగు అవధానికి గర్వకారణం. దాని విలువ తెలిసినటువంటి మహామనిషి ఆయన నిజంగా చెప్పాలనంటే కొన్ని నిజాలు బాధగానే ఉంటాయి. ఒక తామరాకు మీద నీటి బొట్టు, తెలుగు తల్లికి కస్తూరి బొట్టు. ఆయన నీచుల మధ్యన నీతిపరుడుగా ఉన్నాడు, స్వార్థపరుల మధ్యన నిస్వార్థంతో నిలిచాడు. ఆయన నాకు మోము చూచినంత మునివలె కనిపించు. ఆధునిక కాలంలో గడ్డాలు మీసాలు పెంచుకుని సినిమాల్లో కనిపిస్తుంటారు ఋషులు మునులు. కానీ ఈయన ముఖం చూస్తేనే ఒక మునీశ్వరుడులాగా ఉంటారు. మోము చూచినంత మునివలె కనిపించు, మాట రాజనీతి మంత్రమౌను. చేత చూడ భరత మాతయే దీవించు, ఆ ప్రధాని ఘనత గంజలింతు. నేను తానా వారికి తెలుగు మహనీయుల గురించి రాసినప్పుడు
పివి నరసింహారావు గారి గురించి రాశాను ఆ నాట్య రూపకంలో. తర్వాత ఆటవారు రాయమన్నప్పుడు కూడా వారికి కూడా పివి నరసింహారావు గారిని మళ్ళీ మరొక విధంగా రాశాను. అది తెలంగాణ తెలివి కోట పివి నరసింహారావు, మేధాశక్తిని చాటిన రాజనీతి మేరువు, ప్రధాన మంత్రులలో దార్శనికత కల్పతరువు, ప్రపంచ భాషా పాండిత్య సాహితీ సింధువు, అర్థవంతమవు ఆర్థిక సంస్కరణలు చేసినాడు, అరుపులు కేకలు లేని పరిపాలన నడిపినాడు, చెప్పకుండా ఊహించని కొత్త మార్పు తెచ్చినాడు, చతురతతో చాణక్యుని వారసుడనిపించాడు, గర్వకారకుడు మనకి మౌన మార్గదర్శి, భారత రత్నకు తగుని మహామనీషి. 5 ఏళ్ల కిందట ఆటలో రాసిందండి. అందరూ అనుకున్నదే. నిజానికి భారతరత్న వచ్చినటువంటి వారందరినీ తీసుకుంటే మహానుభావులు, త్యాగమూర్తులు ఎందరో ఉన్నారు. వారందరికన్నా పివి నరసింహారావు గారు కొంచెం ఎక్కువ, ఇంకా ఆలోచిస్తే ఇంకా ఎక్కువ. ఆ పివి నరసింహారావు గారికి భారతరత్న రావటం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి నిర్ణయాల్లో ఒకటి. ఎందుకనంటే ఇప్పుడు పివి నరసింహారావు గారికి ఇచ్చినటువంటి నుండి చూసారా, ఈ పురస్కారం నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమకి, శక్తి సామర్థ్యాలకి, చాతుర్యానికి, దార్శనికతకి కూడా సరైనటువంటి కొలమానం. ఇప్పుడు ఈ పురస్కారం కనుక ఈయనకి ఇవ్వకపోతే అంతకుముందు ఇచ్చిన వాళ్ళకి, ఇక ముందు ఇచ్చే వాళ్ళకి కూడా ఇక విలువ ఉండదండి. అటువంటి పరిస్థితి ఇవాళ. పివి నరసింహారావు గారు ఒక ప్రమాణం అన్నమాట. ఈ జాతి మలుపు తిప్పి దీన్ని నిలబెట్టినటువంటి వారిలో ఆయనకి ఇవ్వకపోతే ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళకి, ఇక ముందు ఇవ్వబోయే వాళ్ళకి కూడా విలువ ఉండదు. అటువంటి పరిస్థితిని కల్పించినటువంటి మహానుభావుడు ఆయన వ్యక్తిత్వంతో. నాకు తెలిసి 2000 సంవత్సరాలలో ఈ భారతదేశాన్ని జ్ఞానంతో, అంటే వీరత్వంతో కాకుండా కేవలం జ్ఞానంతో మలుపులు తిప్పి ఈ జాతి అస్తిత్వాన్ని, వైభవాన్ని నిలబెట్టి జగత్తుకి చాటినటువంటి వారు ఇద్దరున్నారు. వారిద్దరికీ కూడా ఈ భారతదేశంలో 500 అడుగుల ఎత్తున విగ్రహం పెట్టాలంటే వారిద్దరిలో ఒకరు చాణక్యుడు, రెండవ వారు పివి నరసింహారావు గారు. జై తెలుగు, జై భారత్. వాములపర్తి వెంకట నరసింహారావు గారి పేరు తెలియని భారతీయుడు కానీ విదేశాల్లో కానీ ఉండరు. కారణం ఏంటంటే భారతదేశానికి ఆర్థిక సంస్కరణల ద్వారా ఇవాళ భారతదేశం ఇంత అభివృద్ధి చేయడానికి ప్రధాన కారకులు పివి నరసింహారావు గారు. అలాంటి మహానుభావుడికి ఆలస్యంగానైనా భారతరత్న రావడం అందరికీ ఆనందంగా ఉంది. మొత్తం యావత్ భూగోళం సంస్కారాలు అందరూ సంతోషించారు, విద్యావంతులు అందరూ సంతోషించారు. బహుభాషా కోవిదుడైన అలాంటి మహానుభావుని వాళ్ళ ఆ సందర్భంగా మనం అందరం స్మరించుకుంటున్నాం. ముఖ్యంగా సాహిత్యం విషయంలో అంటే నాకు ఆ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయినా చివరి వరకు సాహితీ పరిమళాలను మాత్రం వదలలేదు. దాదాపు 16 భాషల్లో ఆయన పండితుడు, చదవడం రాయడం వచ్చు. అలాంటి మహానుభావుడిని నిజంగా అంటే పర్సనల్గా కూడా ఒకసారి సాహితీ సమావేశం జరిగినప్పుడు ఈ నగరంలో ఉన్న ప్రముఖుల్ని, రచయితల్ని పిలవడం జరిగింది. అప్పుడు ఆయనతో ముఖతః పరిచయం ఏర్పడింది. ఆయన పాదాలు స్పర్శించాం. ఇది ఒక గొప్ప అనుభూతి మాకు. ఇవాళ ఆయన స్మరించుకునే అవకాశం కలిగించినందుకు ఈ మన సుభాష్ గారికి, వారి కార్యనిర్వహణ బృందానికి, మిగతా మిత్రులకి, ఆలూరి ముఖ్యంగా ఈ నిర్వహణ మొత్తం పేరు పేరున ఎక్కడెక్కడికో ఫోన్లు చేసి ఇంతమందిని సమీకరించే నిజంగా ఆలూరి ఆయనకి నిజంగా కృతజ్ఞతలు తెలియకుంటూ శుభం భూయాత్. ఆయన మనస్సుకు శాంతి కలిగింది. ఇవాళ మేము కలగాలని ఎన్నో ఏళ్ళ నుంచి కోరుకుంటున్నాం. ఇవాళ నిజమైన శాంతి కలిగింది. అలాంటి మహానుభావుడు భారతరత్న తెప్పుకోవడానికి ఒక స్థాయి. భారతరత్న పివి నరసింహారావు అంటే ఆయన కొత్తగా వచ్చింది ఏం లేదు, కానీ ఇవాళ భారతరత్న అనంత వెలిగిపోతుందని నేను అనుకుంటూ శుభం భూయాత్, శివోహం. యావత్ తెలుగు ప్రజలందరూ కూడా కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం, అది కూడా
నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అందరికీ ఒక కాన్ఫిడెన్స్ కూడా రావడం అంటే మొత్తం జరిగింది. మోదీ హేతో మున్కిన్ అని చెప్పి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మోదీ గారు సాహిత్య రంగంలో కానివ్వండి, క్రీడల్లో కానివ్వండి, మరి అణగారిన వర్గాలకు చెందిన అనేకమైన మంది కూడా పద్మశ్రీ కానివ్వండి, పద్మవిభూషణ్ కానివ్వండి, మరి ఈరోజు భారతరత్న వేరే పార్టీలకు చెందిన వ్యక్తులు ఎవరైతే మరి వారి సంస్కరణలు తీసుకొచ్చి వారి వారి క్షేత్రాల్లో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి సమాజానికి చైతన్యవంతం చేసిన మహానుభావుల్లో శ్రీ పివి నరసింహారావు గారు ఒకరు. మనందరికీ తెలిసిన విషయమే, పివి నరసింహారావు గారు మన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండి మరి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఆ రోజు భూ సంస్కరణ అనేది దేశంలో పట్టినే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి అలాగే కేంద్రంలో కూడా వారికి ఏ పదవి ఇచ్చినా కూడా ఎప్పుడు కూడా పదవి కోసం వారు పాకులాడలేదు. అందరికీ తెలిసిన విషయమే ఇది. ఏదైతే పదవి ఇచ్చినారో ఆ పదవికి వెన్ను తెచ్చిన ఘనత కూడా వారికే దక్కుతుందని చెప్పి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాబోయే తరాలకు, భావి తరాలకు శ్రీ పివి నరసింహారావు లాంటి వ్యక్తులు ఏ విధంగా ఈ యొక్క దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, సమాజ చైతన్యం కోసం అనేకమైన కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాల ద్వారా స్ఫూర్తి చెందాలని చెప్పి ఈరోజు నరేంద్ర మోదీ గారు పెద్ద మనసు చేసుకొని ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులను కూడా గుర్తించి మరి భారతరత్న అనేది ఎప్పుడు నుంచో ఏంటంటే డిమాండ్ ఉన్న సందర్భంలో వేరే పార్టీలు ఎవరు కూడా ఇవ్వకుండా, వేరే పార్టీలు ఇవ్వాలన్నా కూడా మరి ఇవ్వని పరిస్థితుల్లో కొంతమంది పార్టీలు రాజకీయం చేసి ఏదేమైనా కూడా నరేంద్ర మోదీ గారు ఈరోజు మరి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ ముద్దుబిడ్డను, దక్షిణ భారతదేశంగా మొట్టమొదటి మన ఏంటంటే మొత్తం ప్రధానమంత్రి తెలుగు అంటే మన తెలుగు బిడ్డకు మొట్టమొదటిసారిగా భారతరత్న ఇవ్వడం అంటే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. ఎక్కడి నుంచో అంటే మొత్తం దేశంలో కాకుండా విదేశాల నుంచి కూడా మరి శుభాకాంక్షలు తెలుపుతూ వారికే భారతరత్న వచ్చినట్టు ఫీల్ అవుకుంటూ ఈరోజు ఇక్కడికి నెక్లెస్ రోడ్లో శ్రీ పివి జ్ఞానభూమి పివి మార్గ్లో ఇక్కడ ఈ యొక్క సమావేశం వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా వారి స్ఫూర్తిని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి, భావితరాలకు రావాలని చెప్పి, వారి వల్ల లాభం చేకూర్చాలని చెప్పి వారు ఎంత ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలుస్తున్న విషయం. ఇటువంటి తరుణంలో కూడా మనకు ఒక మంచి సాంప్రదాయాన్ని, రాజకీయాల్లో కూడా సాంప్రదాయాన్ని పెట్టి పోషించి రాబోయే తరాలకు, భావి తరాలకు ఏ విధంగా ఉండాలని చెప్పి కూడా ఈ యొక్క భారతరత్న ముందు అందరికీ ప్రయోగం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. 125 ఎంపీలు ఉండి 5 సంవత్సరాలు మేనేజ్ చేస్తుంటే రాజకీయాల్లో ఎంత కష్టమో మనకు తెలియదు కాదు. 2-3 సీట్లు తక్కువ వచ్చినా కూడా అప్పసపాలు పడే ఈరోజు ఉన్న రాజకీయాలకు మరి సరిగ్గా నరసింహారావు గారు 125 మంది ఎంపీలతోటి 5 సంవత్సరాలు ఏ విధంగా మేనేజ్ చేసిండు, మరి ఆయన చాణక్య నీతికి కానీ, చాణక్య రీతికి కానీ, చాణక్య పరిపాలనకు కానీ అదొక నిదర్శనం. సరళీకృత విధానాలు మరి అప్పుడు మొదలైనప్పటికీ కూడా తర్వాత వచ్చిన స్వర్గీయ దేవగౌడ్ గారు, పెద్దల దేవగౌడ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేమందరం కూడా ఆయన నాయకత్వంలో మంత్రులుగా పనిచేశాం. ప్రతి 15 రోజులకు ఒకసారి స్వర్గీయ నరసింహారావు గారిని దేవగౌడ్ గారు ఇంటికి పిలిపించి ఆ విధానాలు కానీ, యునైటెడ్ ఫ్రంట్ పనులు కానీ ఏ విధంగా చేయాలో నేను స్వయంగా అక్కడ సాక్షిగా ఉన్నాం. 9-9:30కు వచ్చేసి 1:30 వరకు కూర్చొని సలహాలు ఇస్తూ దేవగౌడకు ఒక ప్రధానమంత్రి, ఇంకో ప్రధానమంత్రిగా, ఎక్స్ ప్రధానమంత్రిగా ఉండి మరి ప్రధానమంత్రిగా నాకేం వస్తుంది, నాకు పేరు రాదు కదా అన్న ఆలోచన పెట్టుకోకుండా, అంటే దేశం మీద ఒక ప్రేమతోటి, దేశం ఒక హితంతోటి మరి సరళీకృత విధానాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఆలోచనతో మరి అప్పటి ప్రధానమంత్రి గారికి సూచనలు, సలహాలు ఇస్తూ అంత ఖ్యాతి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా గాంచాడు. ఆ సరళీకృత విధానాలే ఈరోజు మనం చూస్తుంటాం. ఎలక్ట్రిసిటీ ముఖ్యంగా ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ సంస్థలు వేరే కావటము, అదేవిధంగా మిగతా సంస్థల్లో కూడా సరళీకృత విధానాలు చేసి ఈరోజు రైల్వేస్ కానీ, పోస్ట్ కానీ, అదేవిధంగా అన్ని సంబంధిత శాఖల్లో సరళీకృత విధానం పెట్టడం వల్లనే అవి మళ్ళీ ఆర్థికంగా పరిపుష్టి పొంది కంటిన్యూగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ సరళీకృత విధానాలే దానికి ఆయుపట్టుగా మారిన పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు మనవాడు, భారతదేశం గర్వించక బిడ్డ,
మరి నరసింహరావు గారికి భారతరత్న ఇవ్వడం నిజంగా కూడా మనకే మన తెలంగాణ బిడ్డడం కాకుండా భారతదేశం కాకుండా మొత్తం ప్రపంచానికే ఒక ఆర్థిక సంస్కరణవేత్త మరి సరైన వ్యక్తికి ఒక అవార్డు వచ్చిందని చెప్పి మొట్టమొదటిసారిగా అందరూ కూడా ప్రధానమంత్రి మోడీ గారికి అభినందన తెలియజేస్తున్న పరిస్థితి. మనం ఈరోజు మరి అన్ని సంఘాల నాయకులు పివి గారి విగ్రహం దగ్గర నుండి ఇక్కడికి ర్యాలీగా రావాలని అనుకున్నాం. మరి అలవాటు మనకు పెద్ద ఎత్తున ఇంకా విమర్శన కాదు కానీ ఆర్గనైజర్స్ ఓపికతోటి చేసినప్పటికీ కూడా ఇంకా మనవాడిని మనం ప్రొటెక్ట్ చేస్తానికి ఇంకా మనం జనాలు ఇంకా రావాల్సిన పరిస్థితి ఉండదు. ఈరోజు మరి ఇందాక మిత్రులు చెప్పారు, మనం ఎంత కొట్లాడినా కూడా ఓ సమావేశం పెట్టుకుంటే అదిరిపోయే విధంగా ఉండి చేస్తేనే ప్రభుత్వాలు వింటాయి. ఈరోజు మెజార్టీ లా కనుక ప్రభుత్వ పరంగా ఈరోజు మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడనే అధికారులు. పివి గారి మీద అంటే ఆటోమేటిక్ అందరూ ఇక్కడనే ఉంటారు. జ్ఞానభూమి మొదలు పెడితే ఇక్కడ మన విగ్రహం మొదలు ఇక్కడ దాకా ఉంటారు కనుక వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు ఎంతవరకు వీళ్ళు తీసుకెళ్లారు, సమాజ పరంగా మరి మన కమ్యూనిటీ పరంగా ఎంతవరకు తీసుకెళ్లారు కూడా చూసే పరిస్థితి ఉంటుంది. కనుక రాబో రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఏం పెట్టినా కూడా పెద్ద ఎత్తున శాఖాభేదం లేకుండా దయచేసి ఇంక పెద్ద ఎత్తున ఇంకందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మన సంఘటితాన్ని మరొకసారి చూపించవలసిందిగా ఒక మంచి కార్యక్రమం పెట్టినందుకు మరి రెస్పాన్సిబుల్ ఎవరైతే అందరికీ సంఘాలకు కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మరి ఆయన అడుగుజాడల్లో ఈరోజు రాజకీయాలు ఉండాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే వెంటనే అటు 4 తరాలు ఇటు 4 తరాలు మరి ఇబ్బంది లేకుండా గడిచే పరిస్థితి. మరి స్వర్గీయ పివి నరసింహరావు కుటుంబ సభ్యులు మన మధ్యనే ఉన్నారు. అందరూ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రధానమంత్రి పోస్టునో లేకుంటే మా వాడు ప్రధానమంత్రి అని ఎప్పుడు ఉపయోగించుకోలేదు. సాధారణమైన జీవనంలోనే ఈరోజు మనం వాళ్ళని చూస్తున్నాం. అటువంటి ఆలోచనలతోటి ఈరోజు రాజకీయం మరింత ఉన్నతంగా తీసుకోవాలి. ఆయన సంస్కరణలే కాకుండా ఆయన రీతి నీతి ఆయన నీతిని కూడా మరి రాజకీయ దశ నిర్దేశం ఉండాలని చెప్పి కోరుతూ నరేంద్ర మోదీ గారి ఒక ప్రభుత్వము ఈ యొక్క సంవత్సరము 5 యొక్క గొప్ప భారతదేశంలో వ్యక్తులకు భారతరత్న ఇవ్వటానికి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పివి నరసింహారావు గారికి ఇవ్వటం అనేది ఈరోజు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా సంతోషపడేటటువంటి ఒక విషయం. అది భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో భారతదేశాన్ని ఒక నూతనంగా ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేసి అనేక మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా భారతదేశ ఒక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి ఈరోజు ప్రపంచంలోనే ఒక ముందు స్థానంలో పెట్టినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. బహుభాషి, బహుప్రజ్ఞాశాలి. ఈరోజు వారికి భారతరత్న ఇవ్వడంలో నిజమైన న్యాయం జరిగిందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. పివి నరసింహారావు గారు మరి మనకు ప్రత్యేకంగా తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ. వారికి ఈ యొక్క భారతరత్న రావడం అనేది ఇంకా గర్వకారమైన విషయం. ఈరోజు వారి యొక్క మనవడు ఇక్కడ సుభాష్ గారు కానీ, తనికెళ్ళ భరణి గారు కానీ, దైవేగ శర్మ గారు కానీ ఇక్కడ వచ్చారు. వారందరూ కూడా ఆలూరి వారి యొక్క ఈ యొక్క కార్యక్రమానికి ఎండోమెంట్ సెల్ నిర్వహించింది. ఆలూరి గారు దీనికి మొత్తం వారి యొక్క ఖందాల మీద తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా అన్నబాజుల సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా నిరంజన్ దేశాయ్ గారు, ఎండోమెంట్ సెల్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్దగా చేసి ర్యాలీతో ఈరోజు మొత్తం 3 కిలోమీటర్ల ర్యాలీ పివి నరసింహ గారి విగ్రహానికి అక్కడ పివి కాంప్లెక్స్ దగ్గర ఐమాక్స్ దగ్గర నివాళులు అర్పించి ఇక్కడ పివి జ్ఞానభూమి దగ్గర కార్యక్రమాన్ని ఇక్కడ సమారోపణ చేయడంలో అందరూ కూడా పాల్గొన్నారు. అందరూ కూడా పేరుపైన నమస్కరిస్తున్నారు. ఒక తెలంగాణ ముద్దుబిడ్డ ప్రపంచ దేశాలన్నింటినీ ఆర్థిక సంస్కరణల ద్వారా శాసించగలిగే శక్తి ఉండి, ఇంతకుముందు జొన్నవిత్తుల గారు చెప్పారు, సైలెంట్ గా నిశ్శబ్దంగా ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదులు. అసలు రాజకీయ రంగంలో ఇంత అఖండమైన మేధావి ఉన్నారా అని ఆశ్చర్యంగా అన్ని పార్టీలు ముక్కున వేలేసుకునేటటువంటి మనిషి
ఇవాళ భారతరత్నకి ఖచ్చితంగా యోగ్యులే. మనందరి అదృష్టం. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది మన తెలంగాణ ముద్దుబిడ్డ, ముఖ్యంగా మన కమిటీలో ఉన్న ముద్దుబిడ్డ ఆయనకి వచ్చింది అని అంటే మనందరికి వచ్చినట్టే లెక్క. ఇవాళ అటువంటి రాజకీయం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు జొన్నవిత్తుల గారు చెప్పినట్టు సీట్ రాకపోతే, ఇంకోటి రాకపోతే, పొజిషన్ లేకపోతే అలిగి వెళ్లాల్సిన అవసరం లేదు. దాన్ని తట్టుకొని నిర్భయంగా నిజమేంటిదో తెలుసుకొని, చుట్టూ చాలా మంది ఉంటారు, వాళ్ళందరినీ ఛేదించుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉన్నది. అటువంటి రాజనీతిని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలంటే దూరంగా ఉండాల్సిన అవసరం అసలే లేదని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో కానీ పివి నరసింహారావు గారు మనం పేరు తలుచుకున్న, వారి గురించి జ్ఞాపకం చేసుకున్న ఒక మచ్చలేని వ్యక్తిగా చరిత్రలో ఆ చంద్రార్కం వారు నిలిచిపోతారనేది నిజంగా కూడా మనం చాలా గర్వించదగ్గ విషయంగా నేను చెప్తున్నాను. పాములపర్తి వెంకట నరసింహారావు గారు అనగానే ఒక రకమైన మన తెలుగు వారికి, భారతీయులందరికీ అండ్ మరీ ముఖ్యంగా మన బ్రాహ్మణులకు కూడా వారు ఎంతో ఆదర్శం. మనకందరికి కూడా ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వారు పొలిటీషియన్ కంటే కూడా ఒక మంచి స్టేట్స్మెన్ గా వారికి ఆ గుర్తింపు ఉంది. ఈ రోజు పార్టీలకు అతీతంగా కూడా వి డోంట్ నీడ్ మియర్లీ పొలిటీషియన్స్ అండి, వి నీడ్ గుడ్ స్టేట్స్మెన్. అలా గుడ్ స్టేట్స్మెన్ అని ఉదాహరణ చెప్పుకోగలిగే వ్యక్తిలో ప్రథమ స్థానంలో ఉండేవారు పివి నరసింహారావు గారు, మనందరికీ ఆదర్శం. అలాంటి చక్కటి క్లీన్, అలాంటి నిస్వార్థమైన రాజకీయాలంటే ఇందాక మీతో అన్నట్టుగా అలా నిస్వార్థపూరితమైన జీవితాన్ని కూడా ప్రజా సంక్షేమం కోసం కూడా ప్రతినిత్యం వారి జీవితాన్ని మొత్తం కూడా వారు దారపోశారు. వారు నిజంగా కూడా ఒక ఋషితో సమానం అని నేను చెప్తాను. రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా వారి జీవితాన్ని అంతా కూడా ప్రజల కోసం వారు దారిపోశారు. నిజంగా వారికి ఈ రోజు వారు ఎక్కడున్నా కూడా వారు మనకి ఎప్పుడు స్ఫూర్తిగా ఉంటారు. రానున్న తరాలకు కూడా వారు ఎంతో స్ఫూర్తిగా ఉంటారు. మరి మన భారతదేశాన్ని పునర్నిర్మించిన నిజమైన నాయకులు వారు పివి గారు. ఆర్థిక రంగం నుంచి అణుశక్తి కార్యక్రమం వరకు, అంతర్గత భద్రత నుంచి విదేశాంగ విధానం వరకు అన్నింటిపైన తనదైన ముద్ర వేసిన తెలుగు బిడ్డ, ఆధునిక భారత చరిత్రను మేలు మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడు పివి గారు. మనం అందరం ఇప్పుడు ఎన్నో చూస్తూ ఉన్నాం. అప్పట్లో ఇన్ఫోసిస్ తదితర మేటి సంస్థల నుంచి భారతీయులందరి చేతుల్లో ఉన్న మన మొబైల్ ఫోన్స్ వరకు కూడా, మన ఇళ్లలో ఉన్న శాటిలైట్ టీవీ ఛానల్ వరకు కూడా అన్ని పివి గారి పాలన కాలంలోనే పట్టాలకెక్కాయని, అలాంటి సంస్కరణలు వారు తీసుకొచ్చారని మనం ఎప్పుడు కూడా మరవకూడని పరిస్థితి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి మిత్రులారా. దేశం వేగవంతమైన వృద్ధిని సాధించడం వెనక పివి గారి హయాంలో చేపట్టిన ఎన్నో ఆర్థిక సంస్కరణలే ఆ పాత్ర చాలా కీలకం. అండ్ హీస్ ట్రూలీ కాల్డ్ అండ్ ఈరోజు ఆయన ఈ భారతదేశంలో కూడా మనకి ఎన్నో ఎకనామిక్ రిఫార్మ్స్ చేపట్టిన వ్యక్తిగా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ రిఫార్మర్ గా వారు ఎప్పుడు కూడా చిరస్థాయిగా మన జీవితాలలో రానున్న తరాల్లో కూడా వారు ఎప్పుడు నిలిచిపోతారు. వారు మనందరికీ కూడా ఆదర్శప్రాయం. అండ్ మరీ ముఖ్యంగా వారితో మా కుటుంబానికి కూడా చాలా అత్యంత సన్నిహితమైన పరిచయం ఉంది. వారు మాకు తాతగారు వరుస అవుతారు, నాకు తాతగారు వరుస అవుతారు. కాబట్టి మా తాతగారు వారి తాతగారు కూడా వారు కూడా చాలా అద్భుతమైన వాళ్ళకు ఒక సాన్నిధ్యం ఉండేది. ఇలాంటి వేదిక మీదకే నన్ను ఆహ్వానించినందుకు కూడా పెద్దలందరికీ, ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ, నేను వరంగల్లో పనిచేసినప్పుడు అల్లర్లు చాలా ఉండేది. దాని గురించి మా పిల్లల్ని కరీంనగర్లో ఉంచి చదివించేవాడిని. అతను కరీంనగర్ ఎప్పుడో వచ్చి మా ఇంటికి వచ్చేవాడు. మాకుండే పరిచయాల వలన, అక్కడ ఉండే పరిచయాల వలన మా పిల్లలందరినీ ఆశీర్వదించినాడు. ఆయన గొప్పతనమో మా పిల్లల అదృష్టమో. ఇప్పుడు అందరూ అమెరికా వెళ్ళి సెటిల్ అయినారు. మేము మాత్రం రోజు ఒక్కసారి ఆయనకు దండం పెట్టుకుంటాము, ఆయన ఆశీర్వాదాలు ఇంకా కోరుకుంటుంటాము. వాళ్ళ పిల్లలకు కూడా ఈయన అనుగ్రహించాలని. నేను ఎందుకంటే బ్రాహ్మడిగా నాకు ఇమాందారి ఉంటుంది. ఒకరు మేలు చేస్తే మర్చిపోము, ఒకరు కీడు చేస్తే వదిలిపెట్టాం. తర్వాత నేను ఇక్కడ బంజారా హిల్స్లో చేసినప్పుడు చూసేవాడిని. బ్రాహ్మణులలో ఆయనది ఈరోజు ఇంత గొప్ప భారతరత్న వచ్చినందుకు అందరూ చాలా మంది వేలల్లో వస్తారు, వందలలో వస్తారు అనుకున్నారు. కాకపోతే మధ్యాహ్నం ఎవరో చెప్పినారు, ఈ పార్టీ వాళ్ళు అరేంజ్ చేసినారు, ఆ పార్టీ వాళ్ళు రారు, ఆ పార్టీ వాళ్ళు అరేంజ్ చేస్తే వీళ్ళు రారు. అంటే మనకు ఏ పార్టీ అనేది అనవసరం. ఒక బ్రాహ్మణుడికి అవార్డు వచ్చింది, బ్రాహ్మణుడిగా మనం రావాలా. ఆ ఐక్యత రాకపోతే మనని ఎవరూ అడగరు.
రోజు ప్రతి బ్రాహ్మడు ఒక్కసారన్నా బాధపడతాడు, మమ్మల్ని ఎవరు అడగడం లేదు, ఏ పార్టీ వాడు రావడం లేదని. ఇట్లాంటి ఒక మీటింగ్ పెడితే ఏ గిరిజనుడికో ఏ బడుగు వర్గాలకో పెడితే ఇప్పటికి 1000 మంది వచ్చేవాళ్ళు. మరి మన దాంట్లో లోకల్గా చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణులు నాకు చాలా మంది తెలుసు, ఎవరు రారు. మరి మనము ఎవరిని అడగనప్పుడు మనని ఎవరు ఎందుకు అడుగుతారండి? నేను బంజారాయిల్స్ ఏసీపీ చేసినప్పుడు ప్రాక్టికాలిటీ చెప్తాను, కవిత్వాలు కాదు. ఒక రెడ్డి గారు ఐఏఎస్ ఛాంబర్కి వెళ్తే అక్కడ పాలిటీషియన్స్ కూర్చునే వాళ్ళు, కాంట్రాక్టర్లు కూర్చునే వాళ్ళు, వీళ్ళు కూర్చునే వాళ్ళు. ఒక ఎస్సీ ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఇంకెవరో వచ్చేవాళ్ళు. ఒక బ్రాహ్మణ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఎర్ర లైట్ వేసుకొని లోపల కూర్చునేవాడు, ఎవరు వస్తే నా ఉద్యోగానికి ఏమవుతుందో అని. ఒక బ్రాహ్మడు మంత్రి ఛాంబర్కి వెళ్తే ఇతనే వెళ్ళి ఏ రెడ్డి గారి మంత్రి ఛాంబర్లోనే కూర్చునేవాడు, నాకు ఓటు బ్యాంక్ లేదని. ఆయన ఏమంటాడు, నాకు పొలిటికల్ సపోర్ట్ లేదని. ఈయన అంటాడు, నాకు ఓటు బ్యాంక్ లేదని. మరి ఎవరిది వాళ్ళు బతుకుతే మనకెట్లా? ఇప్పుడు ఈవెన్ రిటైర్ అయినాక కూడా నేను చాలామంది అధికారులతోని నాయకులతో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే, సార్ మన వాళ్ళకు కొంచెం అప్లిఫ్ట్మెంట్ ఇస్తే బాగుంటుంది అంటే, మన వాళ్ళు వినరబ్బా అంటారు. కింది వాళ్ళని అడిగితే ఏమంటారు, మాకు ఎవరు సపోర్ట్ ఉంది అంటారు. మరి ఎవరు సపోర్ట్ అయినా ఎవరైనా ముందుకు కొంచెం వేలిచ్చి అందుకోమంటేనే అందుకుంటారు. ఏది లేదు అంటే మరి ఈరోజు మీటింగ్కి వస్తేనే మన దాంట్లో ఐక్యత తెలిసి వస్తుంది, ఎంతమంది వచ్చినారు. ఏ ఐక్యత లేనప్పుడు మనని ఎవరు అడగరు. దయచేసి పివి గారి గురించి ఏ పార్టీ వాళ్ళు, ఎందుకంటే ఈయన బ్రాహ్మణ బిడ్డ కనుక మనము అతనికి ఏ పార్టీ వాళ్ళు పిలిచి ఆదరించినా సభలు పెట్టినా మనం అందరం పోతే బాగుంటుంది. మనకు ఆయనకు నిజంగా నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ధన్యవాదాలండి. నేను 44 ఏళ్ల జర్నలిస్ట్ జీవితంలో నాకు పివి నరసింహారావు గారిని పరిచయం చేసిన ఘనత సుభాష్ గారి నాన్నగారు శ్రీ వెంకటకిషన్ రావు గారిది. 44 ఏళ్లలో 13 సంవత్సరాల పాటు ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడు ఇన్సైడర్ అంటే లోపలి మనిషి అనే పుస్తకం రాయడానికి ట్రాన్స్లేషన్ విభాగంలో తెలంగాణ మాండలికం తెలిసిన వారు ఉన్నారా అని అడిగినప్పుడు నన్ను శ్రీ వాసుదేవ దీక్షితులు గారు మేము వెళ్ళడానికి రాజ్భవన్కు సహకరించిన శ్రీ వెంకటకిషన్ రావు గారు ఏ లోకంలో ఉన్న కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆ మహానుభావుడి స్పర్శ శ్రీ వెంకటకిషన్ రావు గారి ద్వారా నాకు లభించింది. అలాగే ఇవాళ బ్రాహ్మణ సంఘాలకు అతీత అందరూ ఇక్కడికి రావడం, పార్టీలకు అనుగుణంగా రావడం ఒక అద్భుతమైన సన్నివేశం. అయితే ప్రతి పార్టీ కూడా ఇలాంటి బ్రాహ్మణ సమావేశాలు పెట్టి ఆయన ఘనంగా నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందని ప్రతి పార్టీని కోరుతూ, వారితో 2 సందర్భాల్లో నేను పివి నరసింహారావు గారిని కలిసేటువంటి భాగ్యము ఆ భగవంతుడు నాకు ఇచ్చారు. మొదటి అవకాశము రవీంద్ర భారతిలో వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి ఉదయం అనేటువంటి పత్రికని ఒక వైర్లెస్ స్టేషన్ ద్వారా, దట్ ఈజ్ హ్యామ్ రేడియో అనేటువంటి దీని ద్వారా కడప అండ్ ఒక 2-3 పత్రికల్ని వారు దాని ద్వారా ఇనాగ్రేట్ చేశారు. ఆ సందర్భంగా ఐ వాజ్ దేర్ విత్ హిమ్. సో అదొక సందర్భము. తర్వాత ఢిల్లీలో వారిని కలవడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మన భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థని ఒక మలుపు తిప్పి ప్రపంచంలో ఇవాళ భారతదేశం గురించి మాట్లాడుతున్నాము అంటే ఈ క్రెడిట్ గోస్ టు పివి నరసింహారావు గారు. వారు చేసినటువంటి సంస్కరణ వల్ల మన దేశం ఇంత పురోభివృద్ధి చెందింది. పివి నరసింహారావు గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే స్టార్ వరల్డ్లో ఉన్నారు. ఆయన అక్కడే చూస్తున్నారు, మనందరిని చూస్తున్నారు, ఈ దేశాన్ని చూస్తున్నారు. ఆయన పెట్టినటువంటి సంస్కరణలు ఈ దేశము 140 కోట్ల మంది ఎలా బెనిఫిట్ పొందుతున్నారు అనేది ఆయన స్టార్ వరల్డ్ నుంచి గమనిస్తున్నారు. బ్రాహ్మణ జాతికే మకుటం తెచ్చినటువంటి యొక్క మహనీయుడు మన పివి గారు. ఒక చిన్న గ్రామం నుండి ఢిల్లీ వరకు కూడా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు భారతదేశాన్ని తనకున్న విషయ పరిజ్ఞానంతో మేధా సంపత్తితో కూడా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి యొక్క మహనీయుడు పివి గారు. మరి మీ అందరికీ కూడా తెలిసిందే. అందరూ కూడా తలా ఒక 3 నిమిషాలు వాళ్ళ యొక్క అనుభవాలను పంచుకోవాల్సినటువంటి యొక్క సమయం. పివి భారతదేశపు టీవీ. ఇవాళ గౌరవనీయులు ప్రధానమంత్రి మోదీ గారు ఇవాళ ఈ భారతరత్న ఇవ్వటం సంతోషంగా భావిస్తూ నేను సందర్భంలోను రామ్ మోదీ లక్ష్మణ్ యోగి అన్న. అలాంటి ఒక మహానుభావుడు, తెలుగు బిడ్డ, అసాధారణ ప్రజ్ఞా సంపత్తున్నటువంటి నరసింహారావు గారికి భారతను ఇవ్వటం, దానికి ఆలూరు వారు ఇతర పెద్దలందరూ కూడా ఇంతమంది పెద్దలను సమీకరించి ఒక యజ్ఞతుల్య కార్యక్రమానికి, శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమానికి, థ్యాంక్స్ చెప్పేటువంటి కార్యక్రమాన్ని శ్రీకాంతి పాత్రికేయ పెద్దలందరూ అభినందిస్తూ పైలోకాల్లో ఉన్నట్టు నరసింహారావు గారికి సముచిత స్థానం ఇవ్వాల్సిందిగా భగవంతుడు ప్రార్థిస్తూ, ఏదైతే వారి పరిపాలన ఉందో, నీతివంతమైన పరిపాలన ఎలా అయితే ఉందో అలాంటి పరిపాలన కావాలని మనమందరం కూడా నీతివంతమైన పరిపాలన కోసము
ముందుకు సాగాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆయనకి భాగతరత్న ఇచ్చినందుకు మోడీ గారిని అభినందిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా భూపాలపల్లి జిల్లాకు మన పివి నరసింహారావు జిల్లాని నామకరణ చేయాలని మేము మొన్ననే కలిసాము. రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తున్నాము. అదే మూలంగా రేపు 19వ తారీఖు రోజు కూడా మా దగ్గర మంత్రిలో ధర్నా చేస్తున్నాము. ఆ ధర్నాలో కూడా పివి నరసింహారావు గారికి భూపాలపల్లికి పివి నరసింహారావు జిల్లాగా కావాలని చెప్పి మేమందరం అదే కృషిలో ఉన్నాం. దానికి మా శ్రీధరన్న మాకు దగ్గరైన ఆయన కూడా పాజిటివ్ గా స్పందించాడు. అతి తొందరలో ఆ వార్త కూడా మీరు వింటారని ఆశిస్తున్నాను. ఇవాళ రామ మందిర నిర్మాణం సాకారం అయిందంటే దానికి కారణం పివి నరసింహారావు. ఇదంతా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇటువంటి ఒక మహానుభావుడు అంటే ఆయన పార్టీలు ఏవైనా కూడా వాజ్పేయి గారికి ఆయనకున్నటువంటి ఒక మిత్రత్వం మనకందరికీ కూడా తెలిసిందే. నాకు ప్రత్యేకించి వారితో అనుబంధం ఏంటంటే పివి నరసింహారావు దగ్గర ఓఈడీగా చేసినటువంటి కృష్ణమూర్తి గారు, ఏఆర్ కృష్ణమూర్తి గారు మా తాతగారు. చాలాసార్లు నేను అప్పుడు పిఎం ఆఫీస్కి వెళ్ళేవాడిని. అదొక సరదా. ఢిల్లీ వెళ్ళినప్పుడు వెళ్ళి అక్కడ ఆ పిఎంఓ ఆఫీసులోకి జస్ట్ అందరికీ అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటే మాకు ఒక కేక్ వాక్లా ఉండేది అక్కడ. మా తాతగారు అక్కడ ఉండటం వల్ల అలాగే వెళ్ళటం, వారిని 1-2 సార్లు కలవటం, వారికి నమస్కారం చేయడం జరిగింది. ధన్యవాదాలండి అందరికీ కూడా. పివి జిల్లా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ గత 15 సంవత్సరాల నుంచి ఎన్నో తెలంగాణ రాకముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు తర్వాత కూడా కలెక్టర్లకు, ముఖ్యమంత్రులకు, జిల్లాల అధికారులకు కూడా విజ్ఞాపనలు ఇచ్చాం. జిల్లా చేయమని కోరాం. కానీ కేసీఆర్ దృష్టి కూడా పెట్టాం. సరే ఓకే, ఈ రోజు అన్న యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టి పెట్టి తప్పకుండా ఏదో ఒక జిల్లా అంటే 30 జిల్లాలంటే కొత్తగా జిల్లా ఏర్పాటు చేయబడతలేదు. ఆచార్య జయశంకర్ జిల్లా ఏర్పాటు చేసినట్టు, యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటు చేసినట్టు, భద్రాద్రి కొత్తగూడెం ఏర్పాటు చేసినట్టు, అదేవిధంగా ఎక్కడో ఒక జిల్లాకు హుజూరాబాద్ గాని, కరీంనగర్ గాని, వరంగల్ గాని ఆయన బతుకంతా, ఆయన జీవితం అంతా వరంగల్, కరీంనగర్లో జరిగింది. కాబట్టి ఏదో ఒక జిల్లాకు పివి నరసింహారావు గారి జిల్లాగా నామకరణం చేస్తారని కోరుకుంటూ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి భారత రత్న రావటం నిజంగా ప్రతి బ్రాహ్మణ బిడ్డ, తెలుగు బిడ్డ కూడా గర్వించాల్సిన అవసరం ఉంది. ఇందులో అపర చాణుక్యుడు అనటానికి ఇంతకుముందు మాట్లాడిన మన పెద్దలు వేణుగోపాలాచార్యులు గారు చెప్పినట్టు మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు ముందుకు సాగటంలో వారు నేర్పిన చాణుక్యత అది మామూలు విషయం కాదు. ఇంకోటి, వారి చాణుక్యత ఎటువంటిదంటే ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ మన భారత ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న సందర్భంగా ఆ పాకిస్తాన్ యొక్క దుర్నీతిని, దురాగతాలను ఎండగట్టడానికి నిజంగా ఏ అధికార ప్రభుత్వం ఉన్నప్పటికీ వారి విదేశాంగ మంత్రులు వారి మంత్రివర్గంలో వారినే పంపిస్తారు. కానీ మన చాణుక్యుడు కాబట్టి పివి నరసింహారావు గారు అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి వాజ్పేయి గారికి అవకాశం ఇచ్చి ఐక్యరాజ్య సమితిలో వారికి పంపి మన భారత ప్రతిష్టను పంపించడం, ఇంకా పెంపొందించడంలో పాకిస్తాన్ యొక్క దుర్నీతిని ఎండగట్టడంలో వీరు నిజంగా చూపిన చాణుక్యత. అందుకే వారిని అపర చాణుక్యుడు అంటారు కూడా. రాజీవ్ గాంధీ గారు పోయిన తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ కూడా కాను, ఎక్కడో సన్యాసం తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్న మనిషి ఈ భారతదేశ రాజకీయాలని మలుపు తిప్పటంలో చాలా గొప్ప ఆలోచనతోటి ఈ ప్రోగ్రాం ఆయన రావటం అనేది ఒక గొప్ప ఆలోచన అనుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన ఆర్థిక సంస్కరణలనండి, అప్పుడున్న పరిస్థితులు కానివ్వండి, తీసుకొచ్చిన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం పూర్తిగా స్వాగతించాం. ఇవాళకి కూడా అదే విధానంతో ఏ ప్రభుత్వం అయినా కానీ ఇవాళ ప్రభుత్వాలు ఇండియాలో నడుస్తున్నాయి, భారతదేశంలో. కానీ ఆయన ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా ఇవాళ ఇంప్లిమెంటేషన్లో రాలేదు. ఎందుకనంటే ఆయన అనుకున్న విధానం వేరు, జరుగుతున్న విధానం కూడా ఒక రకంగా కూడా డిఫర్ అవుతుంది. ఆయన అనుకుంది ఏంటి, ప్రభుత్వ రంగ సంస్థలతోటి అదే రకంగా ప్రైవేట్ సంస్థలు కూడా బాగా అభివృద్ధి చెంది వాటితోటి కాంపిటీషన్లో ఉండాలనేది ఆయన ఒక గట్టి ఆలోచన. ఎందుకనంటే ఆయన ప్రధానమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా దీని విషయం మీద ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. గత 7-8 సంవత్సరాల్లో మేము చాలాసార్లు పివి నరసింహారావు గారికి సముచిత స్థానం ఇవ్వాలి, అలాగే జిల్లాకు పేరు పెట్టాలి, యూనివర్సిటీకి పేరు పెట్టాలి,
అలాగే ఎయిర్పోర్ట్ కూడా పేరు పెట్టాలనేది అప్పుడు పోరాడినప్పుడు ఏ కొద్ది మంది రాలేదు. ఇది వాస్తవం. మేము చాలా సార్లు రిప్రజెంట్లు ఉన్న గత ప్రభుత్వానికి ఎంతో మంది తీసుకెళ్ళిస్తే అప్పుడు మేము మీడియా సమావేశాలు కూడా ప్రెస్ క్లబ్ లో పెడితే కూడా అప్పుడు ఎవరు మాతో రాలేదు.